మీరు మీరు మొత్తము ఎన్ని నియోజకవర్గాలు తిరిగి ఉంటారన్నా ఈ మొత్తం ఇందులో? ఒకసారి ఫోన్ వస్తుందన్న, ఒకసారి ఫోన్ మాట్లాడదాం. ఓకే, అప్పటి నుంచి చేస్తా ఉన్నారు, మనకేం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. హలో 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 నమస్తే అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. యా బాగున్నామండి. మీరు లైవ్ లో ఉన్నారు అంటే జడ్సన్తో మాట్లాడుతుంది, కాల్ చేశారా? అవును, అందుకే యా 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 కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే మాట్లాడచ్చా? చెప్పండి చెప్పండి చెప్పండి, ఒకసారి మాట్లాడండి. హలో బ్రదర్, నమస్తే. నమస్తే సార్. బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు? అంటే కృష్ణమూర్తి అండి, నేను కరీంనగర్. బ్రదర్ చెప్పండి బ్రదర్. ఇప్పుడు నేనైతే వన్ ఆఫ్ ద ఓటర్ ఎమ్మెల్సీలో. అవును బ్రదర్. అయితే ఇంతకుముందు మీరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకంగా మీరు ప్రచారం చేసిండు. బ్రదర్ రేవంత్ రెడ్డి రాగానే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిండు. బ్రదర్ ఏంటి తేడా? బ్రదర్ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఉన్న వాస్తవాల పైన మనము ఫైట్ చేసినాం. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. 2022 గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఓకేనా? పేపర్ లీక్ అయింది. 2024లో గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినరు. దాని మీద 29 జీవో. ఆ రోజు ప్లస్ పాయింట్ ఏంటంటే 55 జీవోతో ఏంటంటే మీరు అందరికీ అవకాశం ఉండే, కానీ పేపర్ లీక్ అయింది. ఇక్కడికి వచ్చేటోళ్ళకి ప్రాబ్లం, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టేటోళ్ళకి ప్రాబ్లం ఏమైందనంటే ఈరోజు 29 జీవో తీసుకొని వచ్చి వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చినా కానీ మీరు ఆ రిజర్వేషన్లో ఉండాలి, రావద్దని చెప్పి మాట్లాడారు. కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొకటి చెప్తా. ఆ రోజు మేఘా కృష్ణారెడ్డి అనేట ఆయన అక్రమాలు చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. మేఘా కృష్ణారెడ్డి అనేట ఆయన ఈరోజు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆయనను మేము రేపు సిబిఐ ఎంక్వైరీ పెడతాం, మేము జైలుకు పంపుతామని చెప్పినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారం ముఖ్యమంత్రి వచ్చినాక కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, నారాయణపేట కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ను 1450 కోట్ల వ్యయం ఉన్న దాన్ని ఏకంగా దాని అంచనాలు ఈ ఫిబ్రవరికి వెళ్ళి ఏప్రిల్ లోపల 4350 కోట్ల రూపాయలు పెంచి వరకు ఎవరికి ఇచ్చారు? మధ్యలో కేక్ కట్ చేసి మేఘా కృష్ణారెడ్డికి సగము, రాఘవ కన్స్ట్రక్షన్స్కు సగము, ఇద్దరికి చెడు సగం వారికి ఇచ్చారు. అలా ఎల్ఎన్టీ కూడా పాల్గొన్నది. కానీ ఎల్ఎన్టీ టెక్నికల్ రీజన్స్లో ఇది పనికిరాదు అని చెప్పి దాన్ని తీసేసాను. ఇదొక రీజన్. ఇంకొకటి, జయేష్ రంజన్ అనేట ఆయన కేటీఆర్ ఎంబడి అక్కడ పోయేది, ఆయన మొత్తం తప్పుడు సలహాలు ఇస్తుండే, ఎట్లుంటారని చెప్పాను. అదే జయేష్ రంజన్ను మళ్ళీ తీసుకొని ఈయన దావోస్కు పోయిండు, ఇక బయట దేశాల పెట్టుబడులన్నీ అన్నీ పోయిండు. ఓకేనా? ఇవాళకి అదే జయేష్ రంజన్ ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. మరి ఆయన ఆ రోజు ప్రభుత్వ విధానాలు కరెక్ట్ అయితే మరి ఈ రోజు వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ అయింది. శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అరెస్ట్ అయింది అంటే మైనింగ్లో ఆమె ఫైల్ సంతకం ఉందంట. అంటే నువ్వు అఫీషియల్ మూవ్మెంట్ చేయలేంది, నువ్వు లీగల్ ప్రొసీజర్గా ముందుకు చేయలేవు. కాబట్టి విధానపరమైన, ఇప్పుడు నేను ఎవరైనా సరే బ్రదర్, ఆ రోజైనా సరే ఈ రోజైనా రేపటి, నేను 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద కాదు, విధానాల పైన. నవీన్ మిత్తల్ అనేటోడు ఏ విధంగా చేసినా అని అందరూ అంటారు కదా. ఇవాళకి మరి నవీన్ మిత్తల్ ఎందుకు పెడుతున్నావు? అవును, అవునబ్బా, గవర్నమెంట్ తీసుకో. టెండర్ సిస్టమ్ అనేది కరెక్టా రాంగా? అర్థమైందా? కాబట్టి మీరు ఒకసారి ఇదే బ్రదర్, ఇక చాలా కాల్స్ చేయాలి. మీరు ఒకసారి అర్థం చేసుకొని స్టడీ చేయండి. మీరు మొత్తం స్టడీ చేసినాక మీరు మళ్ళీ నాకు కాల్ చేయండి, నేను పూర్తి వివరాన్ని మీకు స్పష్టంగా చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ.